హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ మాల్యకల్ ఈ మధ్య కొద్దిగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం తగ్గించేశాడు. సో రీసెంట్గా కొన్ని సినిమాలు అలాగే వెబ్ సిరీస్ అలాగే ఈవెంట్స్తో బిజీగా ఉన్న నిఖిల్ ఇప్పుడు కొంచెం మేబీ ఆ షెడ్యూల్స్ వల్ల సోషల్ మీడియాలో పిక్స్ అయితే కొన్ని తగ్గించేసినట్టు నాకైతే అనిపిస్తుంది. బట్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలోకి మళ్ళీ తను వస్తున్న విషయం నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి అది ఎంతవరకు నిజం అనేది చూడాలి. ఇక వచ్చేసరికి తనతో పాటు ఒక అమ్మాయి కూడా వస్తుంది. సో ఆ అమ్మాయి ఎవరో ఎవరికైనా తెలుసుంటే ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అసలు ఈ ఇంటర్వ్యూ ఎక్కడ ఇస్తున్నాడో ఫస్ట్ అయితే చెప్పేస్తున్నాను. సో నిఖిల్ విజయేందర్ తెలుసు కదా అందరికీ. అంటే కిరాక్ బాయ్స్ అంటే కిలాడి గర్ల్స్లో నిఖిల్తో పాటు తను కూడా ఇంకొక నిఖిల్ విజయేంద్రన్ అనే అబ్బాయి కూడా ఉన్నట్టు అందరికీ తెలిసిందే. సో తను కూడా బ్రాడ్కాస్ట్ అలాగే ఇంటర్వ్యూస్ కొన్ని చేస్తూ ఉంటాడు కదా. సో నిఖిల్ ఇంటర్వ్యూ కూడా చేయబోతున్నాడు. బట్ తనతో పాటు ఒక అమ్మాయి అయితే వచ్చింది. ఆ అమ్మాయిని ఎవరో రివీల్ చేయలేదు. బట్ ఎవరికైనా తెలుసుంటే మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. సో తన యొక్క ప్రోగ్రామ్కి నిఖిల్ అండ్ ఇంకొక అమ్మాయి అయితే కంపల్సరీ వస్తున్నారు. మరి ఎప్పుడు వస్తున్నారో డేట్స్ తెలిసిన వెంటనే మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి అంజలి గారు అందరికీ తెలిసింది కదా, అంజలి పవన్. సో వాళ్ళకి చందమామ అనే ఒక మంచి పాప అయితే ఉంది, అందమైన పాప. సో ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా తను ప్రెగ్నెంట్ అయింది. సో ఇప్పుడు పాప బాబా నాకు నెక్స్ట్ పుట్టబోయేదని చెప్పేసి కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ ప్రోగ్రాంలో తను వెళ్ళి అందరినీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. నాకు అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడతారా అని. సో ఇలా ప్రాసెస్లో అందరూ ఒకరు అమ్మాయిని ఒకరు అబ్బాయిని ఇలా చెప్తూ ఉంటారు. దాంట్లో నిఖిల్ కూడా మీకు అబ్బాయే పుట్టాలని చెప్పేసి తననైతే సిన్సియర్గా విష్ చేస్తూ ఉంటాడు. ఆ పిక్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారాయి. ఎందుకంటే నాకు అబ్బాయిలంటే చాలా ఇష్టం, అమ్మాయిలన్నా చాలా ఇష్టం. ఆల్రెడీ చందమామ ఉంది కాబట్టి మీకు ఈసారి ఒక మంచి బాబు పుట్టాలని విష్ చేస్తున్నానని చెప్పి నిఖిల్ అయితే చెప్తూ ఉంటాడు. సో ఇంకా ఇదంతా పక్కన పెట్టేస్తే ఇంకొక పోస్ట్ని అయితే పెట్టేశాడు నిఖిల్ ఒక 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 1 వీక్ బ్యాక్. సో అదేంటంటే అర్జున్ అండ్ నిఖిల్ ఇద్దరు కూడా వర్కౌట్ చేస్తూ హ్యాపీగా, అంటే వీళ్ళు సినిమాల కోసం చాలా కష్టపడుతున్నారు. ఫిజికల్గా బాగా ఉండాలి కాబట్టి సో వీళ్ళిద్దరూ చక్కగా జిమ్ చేస్తూ ఆ జిమ్లో ఒక పిక్ అయితే పెడతారు. సో ఇక నా శరీరం ఏదైనా తట్టుకుంటుంది కానీ నా మనసు తట్టుకోలేదంటూ నిఖిల్ అయితే ఆ పోస్ట్ని పెట్టేస్తాడు. ఇక ఆ పోస్ట్ని చూసిన వాళ్ళంతా ఏంటి నిఖిల్ అన్న ఇలా పెట్టాడు అంటూ కావ్య గురించే పెట్టాడా అని కొంతమంది, అలాగే కావ్య కోసమే పెట్టుంటాడని ఇంకొంతమంది నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు ఈ వీడియోని. బట్ అలా ఏమీ కాదండి, తను నార్మల్గా చెప్పాడు. తను జిమ్ చేస్తున్నప్పుడు అలాంటి పోస్ట్ పెట్టడంలో తప్పేమీ లేదు. శరీరము జిమ్ చేసినా తగ్గచ్చు, బట్ మనసు అనేది కొన్ని విషయాల్ని తట్టుకోలేదని నార్మల్గా చెప్పాడు అంతే. దాన్ని ఎక్కువ స్ప్రెడ్ చేయబాకండి నెగిటివ్గా. సో నిఖిల్ ఏ ప్రాజెక్ట్ చేసినా మంచిగా చేయాలని, నీ బాడీ అంతా కూడా సెట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.